ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సింహవాహనంపై శ్రీ వేణుగోపాలుడి దర్శనం. కార్వేటి నగరంలో బ్రహ్మోత్సవ వైభవం. అభిషేక సేవలో శ్రీ వేణుగోపాలుడి కటాక్షం. తిరుపతి గోమందిరంలో విశేష కైంకర్యం. జమ్మలమడుగులో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. నారాపుర శ్రీ వెంకటేశ్వరుడికి పుష్పయాగ మహోత్సవం. జొన్నవాడ క్షేత్రంలో ఉత్సవ సంబరం. శేషవాహనంపై ఆది దంపతుల అనుగ్రహం. సింహవాహనంపై శ్రీ వేణుగోపాలుడి అద్భుత కటాక్ష వీక్షణాలతో కార్వేటి నగరం ఉత్సవ సొబగులతో ప్రకాశించింది. చిత్తూరు జిల్లాలో టీటీడీకి అనుబంధంగా విలసిల్లుతున్న కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం స్వామివారికి సింహవాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. సర్వాభరణ భూషితంగా యోగనారసింహస్వామి శౌర్యానికి శక్తికి ప్రతీక అయిన సింహవాహనంపై వేంచేసిన స్వామివారికి అర్చకులు హారతులు పట్టి ఆలయ వీధుల్లో వాహన సేవను నిర్వహించారు. భక్తుల కోలాటాలు సంబరాల నడుమ కార్వేటి నగర వీధుల్లో శ్రీ వేణుగోపాలుని వాహన సేవ కనువిందుగా సాగింది. పురిపాల గోపాల రారా కృష్ణ శ్రీ గురువాయూరప్ప ఇటు రారా కృష్ణ. పురిపాల గోపాల రారా కృష్ణ శ్రీ గురువాయూరప్ప ఇటు రారా కృష్ణ. పురిపాల గోపాల రారా కృష్ణ శ్రీ గురువాయూరప్ప ఇటు రారా కృష్ణ. పురిపాల గోపాల రారా కృష్ణ శ్రీ గురువాయూరప్ప ఇటు రారా కృష్ణ. అభిషేక సేవలో శ్రీ వేణుగోపాల స్వామివారి ముగ్ధ మనోహర దర్శనం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. తిరుపతి అలిపిరి పాదాల మండపం సమీపంలో నెలవైన టీటీడీ శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాలుడికి అభిషేకోత్సవం కనుల పండుగగా జరిగింది. సర్వదేవత స్వరూపమైన పవిత్ర గోమాతల మధ్య సుందరంగా కొలువు తీరిన గోపాలుడికి అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచారాలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మోహన రూపుడు శ్రీ వేణుగోపాలుడికి పంచామృతాలు, పసుపు, కుంకుమ, చందనాది జలాలతో సంప్రదాయబద్ధంగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి హారతులు అందజేశారు. కడప జిల్లా జమ్మలమడుగులో కొలువైన నారాపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పుష్పయాగ మహోత్సవం కనుల పండుగగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పుష్పయాగాన్ని జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ముందుగా అర్చకులు పుష్పాలకు పూజలు చేశారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆపై ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా కొలువుదీర్చారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, శ్రీ సూక్తం, పురుష సూక్తం, భూసూక్తం పఠనాదులతో ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు
పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించి హారతులు అందజేశారు. పూజలందరూ చేసేదే పుష్పయాగము, పూజలందరూ చేసేదే పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే. మొదల నీకెప్పుడును పుష్పయాగము, మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే. మొదల నీకెప్పుడును పుష్పయాగము. గుదిగొనమిమ్మిద్దరి కూడించే మరువిరులు, గుదిగొనమిమ్మిద్దరి కూడించే మరువిరులు. గుదిగి పూజించిన పుష్పయాగము, గుదిగొనమిమ్మిద్దరి కూడించే మరువిరులు. గుదిగి పూజించిన పుష్పయాగము, పొదిగి పూజించిన పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము, ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. మాలాకారుండిచ్చిన మధురలో పూదండ, మాలాకారుండిచ్చిన మధురలో పూదండ. పోలింప నీకునది పుష్పయాగము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని మహాశక్తి క్షేత్రం జొన్నవాడ ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లుతోంది. జొన్నవాడ కామాక్షితాయి సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధగధగాయమానంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా గంగా పార్వతీ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారికి శేషవాహన సేవ అద్భుతంగా జరిగింది. స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో అలంకృతులైన స్వామి అమ్మవార్లను శేషవాహనంపై వేంచేవు చేసిన అర్చకులు కైంకర్యాలతో సేవించి హారతులు అందజేశారు. అనంతరం భక్తుల కోలాటాలు, కళా ప్రదర్శనల నడుమ ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు శేషవాహన సేవ చూడ చక్కగా సాగింది. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ, నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. శివాయ నమ శివాయ ఓం నమ శివాయ, నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. సర్వమంగళప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్తకోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళాశాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా భక్తజన అభీష్టప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శనమూర్తిని కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం.
శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేషాదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జూన్ 1వ తేదీ వైశాఖ మాసం బహుళ దశమి నాడు హనుమత్ జయంతి ఉత్సవాలను ఈ ఆలయంలో సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి శాస్త్రోక్తంగా 1,00,000 మల్లెల అర్చనతో విశేష కైంకర్యాలను నిర్వహించారు. భక్తులు స్వామివారిని త్రికరణ శుద్ధిగా సేవిస్తూ 1,00,000 మల్లెలతో పూజించారు. అనంతరం అర్చకులు స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, మంగళ నీరాజనాలు సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ హనుమత్ క్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయం హనుమత్ జయంతి ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. ఈ క్రమంలో రామభక్తునికి భద్రాద్రి రామయ్య సన్నిధి నుండి కానుకలు అందాయి. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం నుండి అధికార బృందం కొండగట్టు అంజన్నకు పట్టు వస్త్రాలు, వడమాలలు, అప్పాల మాలల ఊరేగింపుగా తీసుకువచ్చి సమర్పించారు. ఏలూరు జిల్లా నూజివీడులోని శ్రీ దాసాంజనేయ స్వామి సన్నిధిలో హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా పంచామృతాభిషేకాలను నిర్వహించారు. అనంతరం సింధూర శోభిత శ్రీ దాసాంజనేయ స్వామివారిని సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చి మల్లెల మాలలు, వడమాలలను ధరింపజేసి ఆకు పూజలతో సేవించారు. శ్రీకాకుళంలోని శ్రీ నీలమ్మ తల్లి ఆలయంలో వైశాఖ మాసం గురువారాన్ని పురస్కరించుకుని పంచామృతాభిషేకం నిర్వహించారు. శ్రీ నీలమణి అమ్మవారి మూల విరాటుకు అర్చక స్వాములు పాలు, పెరుగు, నెయ్యి తదితర పంచామృతాలు, పసుపు, కుంకుమ, పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు నీలమణి అమ్మవారి అభిషేక సేవను భక్తి శ్రద్ధలతో వీక్షించి సేవించారు.
విజయవాడ లబ్బిపేటలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అన్నమాచార్యుల 616వ జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు ఊంజల్ సేవ కనుల పండుగ నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పరిమళ భరిత పుష్పమాలలతో సర్వాంగ శోభితంగా అలంకరించి ఊంజల్ మండపంలో కొలువు తెచ్చారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ఊంజల్ సేవను నిర్వహించి మంగళహారతులు అందజేశారు. చలుడనంతుడవలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడవలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా లింగాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులను మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించిన అనంతరం ఆలయ ప్రాంగణంలో విశేషంగా అలంకరించిన కళ్యాణ వేదికపై కొలువు తెచ్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, యజ్ఞోపవీత ధారణ, సుముహూర్తం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కళ్యాణోత్సవాన్ని అర్చక స్వాములు కమనీయంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును నెలమూడు శోభనాలు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో సుదర్శన హోమాన్ని భక్తుల సమక్షంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా ఆగమ పండితులు, అర్చకులు గణపతి పూజ, స్వస్తి వాచనం, రక్షాబంధనం, ఋత్విక్వరణం, పంచగవ్య ప్రాసన, దీక్షాధారణ, అంకురార్పణ, అఖండ దీపారాధన, యోగిని వాస్తు, క్షేత్రపాలక, నవగ్రహ, పురుష, శ్రీ సూక్త, మన్యు సూక్తాలతో మహాసుదర్శన హోమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ హోమాలలో భక్తులు విశేషంగా పాల్గొని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. అనంతపురం నగరం పాత ఊరు బ్రాహ్మణ వీధులు కొలువైన శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో వైశాఖ మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం సందర్భంగా శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి నమ్మక చమక సహితంగా సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం వివిధ ఆభరణాలు, సుగంధ భరిత పుష్పమాలలతో స్వామివారిని అలంకరించారు. ఆపై శ్రీ దత్త అష్టోత్తరాలతో శాస్త్రోక్తంగా పూజలు జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. భక్తప్రియుడు కోరిన వరాలను గుప్పించే కొండలరాయుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు అర్చాస్వరూపంగా స్వయంభూగా వెలిసిన పవిత్ర స్థలమే తిరుమల పుణ్యక్షేత్రం. ఆ స్వామివారి దివ్యమంగళ విగ్రహమూర్తిని క్షణకాలమైనా దర్శించుకుని తరించాలని వేలాది మంది భక్తులు నిత్యం తిరుమలకు తరలివస్తున్నారు. ఆనంద నిలయంలో వ్యూహలక్ష్మిని
వక్షస్థలంపై నిలుపుకొని భక్తులకు అభయప్రదానం చేసే శ్రీనివాసుడు కలియుగ ప్రత్యక్ష దైవంగా వెలుగొందుతున్నారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరుని వైభవంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న విశేష కథనం ఇప్పుడు చూద్దాం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అంటే వెంకటాద్రికి సమానమైన మరో క్షేత్రం బ్రహ్మాండంలో లేదు. వెంకటేశ్వరునికి సాటిరాగల దేవుడు ఇంతవరకు ఎక్కడా లేదు, ఇక మీదట ఉండడు అని అర్థం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తులు ఆరాధించే భవ్య స్వరూపుడు శ్రీవేంకటేశ్వరుడు. యజ్ఞం, యశస్సు, తేజస్సు, ఆరాధన, సంప్రదాయం, ఉత్సవం ఏక చైతన్యంతో ప్రస్ఫుటమయ్యే పావనకరమైన క్షేత్రం తిరుమల. స్థల ప్రాభవం, క్షేత్ర వైశిష్ట్యం సమ్మిళితమైన తిరుమలపై శ్రీనివాసుడు భక్త మందారుడై జగదానందకరంగా భాసిల్లుతున్నారు. భక్తులకు ఆనంద సిరులు పంచడానికి వైకుంఠాన్ని విడిచి భువికి దిగివచ్చి ఆనంద నిలయంలో వర్ధిల్లుతున్న వరాల వేలుపు వెంకటేశ్వరుడు. బ్రహ్మాండ విభుడిగా వెలుగొందే శ్రీనివాస పరంజ్యోతి, యుగ యుగాలకు తరగని అఖండ ఖ్యాతి. ఆ అమృతమూర్తి స్ఫురద్రూపం ఆధ్యాత్మిక జగత్తుకు అనంత మణిమయ ద్వీపం. ఆనంద నిలయంలో బ్రహ్మస్థానంలో శ్రీవెంకటేశ్వర స్వామి అర్చామూర్తిగా దర్శనమిస్తారు. 9.5 అడుగుల పొడవైన స్వామివారి రూపం స్వయం వ్యక్తమని పురాణోక్తి. సాలగ్రామమూర్తిగా నిలుచొని స్వామి విగ్రహాకృతి గోచరిస్తున్నందువల్ల స్థానకమూర్తి అని, స్థిరంగా ఉన్న కారణంగా ధ్రువమూర్తి అని, పక్కన దేవేరులు లేనందువల్ల విరహ విలక్షణమూర్తి అని వ్యవహరిస్తారు. పద్మపీఠంపై జగజ్జేయమానంగా అలరారుతూ సూర్యకఠారి అనే నందక ఖడ్గాన్ని ధరించి వజ్ర ఖచ్చిత వరద హస్తంతో నానావిధ దివ్యాభరణాలతో, చేతులకు నాగబంధాలతో, సాలగ్రామ మాలికలతో, హృదయస్థానంలో వ్యూహలక్ష్మి సహితంగా మందస్మిత వదనారవిందంతో తిరునామాల స్వామి నయన మనోహరంగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. వైఖానస ఆగమ విధి విధానాల్లో షట్కాలార్చనలతో, నిత్యోత్సవాల నుంచి మొదలుకొని బ్రహ్మోత్సవాల సంరంభాలతో శ్రీనివాస పరబ్రహ్మానికి కైంకర్యాలు కొనసాగుతాయి. ప్రతిరోజు సుప్రభాత సమయాన మారికొలువు అనే మంగళవాద్య గోష్ఠితో మొదలయ్యే శ్రీవారి ఆరాధనా స్రవంతి పవళింపు సేవలో తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతితో సుసంపన్నమవుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసునికి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవ ప్రియుడు, భక్త సులభుడైన శ్రీవారికి ప్రతి ఏటా నవనవోన్మేషంగా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఇలా ఏడాది పొడవునా 7 కొండలవాడికి 450కి పైగా ఉత్సవ విశేషాలు నేత్రానందకరంగా నిర్వహిస్తారు. తిరుమల క్షేత్ర ప్రాచీన సంప్రదాయం ప్రకారం ముందుగా ఆదివరాహస్వామిని భక్తులు దర్శించుకోవాలంటారు. 1476 నాటి శాసనంలో వరాహస్వామిని జ్ఞానపిరాన్గా పేర్కొన్నారు. జ్ఞానప్రదాతగా మూర్తీభవించిన వరాహస్వామిని ముందుగా దర్శించడం వల్ల భక్తులు జ్ఞానమయ కోశంలోకి ప్రవేశిస్తారు. ఆ తరువాత ఆనంద నిలయంలో ఉన్న శ్రీనివాసమూర్తిని దర్శిస్తే శాశ్వతానంద సిరి భక్తులకు లభిస్తుందని వరాహపురాణం ద్వారా తెలుస్తోంది. ఎవరు ఏ రీతిగా కొలిచి తలిస్తే స్వామివారు ఆ సరళిలో అనుగ్రహించి ఆదుకునే సులభ ప్రసన్న దైవమని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే తిరుమల క్షేత్రం భక్తుల పాలిట ప్రత్యక్ష వైకుంఠంగా వెలసిల్లుతోంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం 64,115 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,711 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,23,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.